నమ్మకం తప్పనికి ఇంకేం వద్దమ్మా. హాయ్ జూలీ, ఎప్పుడు ఈ డబ్బు ఈ నగలు ఇల్లు తప్ప దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చుగా. పోమ్మా పో జూలీ, ఎప్పుడు ఏదో ఒక నీతులు చెప్తుంటావు. యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం యేసయ్య, రోజుని మార్చండి యేసయ్య, నీకే వందనాలు. యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోజు గారు కూర్చోండి. రోజు గారు ఏమైంది? రోజు గారు తలనొప్పి వస్తుంది డాక్టర్ గారు, కొంచెం చూడండి. సరే చూస్తా అండి. మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? ప్రస్తుతానికి మేము ఏం చేయలేము, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడండి. ప్రైజ్ రాల్ రోజు డాక్టర్లు ఏమన్నారు? బ్రెయిన్ ట్యూమర్ ఉందన్నారు. డాక్టర్లకు సాధ్యం కానీ మన దేవునికి సాధ్యం. ప్రార్థన చేస్తా, నువ్వు కూడా చేసుకో. స్తుతి 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 యేసయ్య, రోజుని స్వస్థపరచండి ప్రభువా, నీవు పరమ వైద్యుడు కదయ్యా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. నా బ్రెయిన్ ట్యూమర్ తగ్గాక నా డబ్బు, నా నగలు, నా ఇల్లు అన్ని నీకు ఇచ్చేస్తా ప్రభా, ఆమేన్. ఈరోజు బాగాలేదని విన్నాను. బ్రెయిన్ ట్యూమర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోను. డాక్టర్ గారు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒకసారి చూడండి డాక్టర్. వావ్, మిరాకిల్. అంటే మీ బ్రెయిన్ షుగర్ మొత్తం తగ్గిపోయింది. అంతే, మీ పట్ల మీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. థ్యాంక్ యూ డాక్టర్. నా బ్రెయిన్ ట్యూమర్ తగ్గాక నా డబ్బు, నా నగలు, ఇల్లు అన్ని దేవుడికి ఇచ్చేస్తాను. ఇప్పుడే ఎలా ఐడియా, పేపర్ ప్రకటన చేద్దాం. ఈ పేపర్ ప్రకటన విని వచ్చాము. ఫోన్ 2 లక్షలు. 20 లక్షల ఫోనా? 10. మీరేంటమ్మా ఇలా అమ్ముతున్నారు? ఒక ఫోనే 10,000 అమ్ముతుంటే. ఉండి చెల్లి, 20 లక్షలు అంటే ఎలా కొంటాం? నా నగలంటే ఎవరైనా కొనాల్సిందే. మా చెల్లికి నగలు నచ్చాయంట, రేపు డబ్బులు ఇస్తాం. డబ్బులు తెచ్చాం, నగలు ఎక్కడ? రాణి నగలు తీసుకెళ్తున్నా. సరిగా నగలు లేవండి. ఏమయ్యాయి నగలు? సరే, మేమేం చేయలేము, వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్. నీవు దేవుని మోసపరచాలనుకున్న నువ్వే మోసపోయి. బైబిల్లో ఇలా ఉంది, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును, మనుషుడు ఏమి విత్తున ఆ పంటనే కొయ్యను. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాగి ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలెను. చూసారా ఫ్రెండ్స్, జూలీ హృదయంలో సమయం, డబ్బు, బలం అన్ని దేవునికి ఇచ్చేవాళ్ళగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులవుదాం. ఆమేన్.